హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి తోటకూర ఉల్లికారం. చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. అందుకు ఇక్కడ నేను 2 కట్టలు ఇలా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని తోటకూర పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత తోటకూర ఉల్లికారానికి ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పాయలతో పాటు 4 వెల్లుల్లి రెబ్బలతో పాటు కూరకు తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలి. పేస్ట్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలండి. వీటిని అన్నిటిని పక్కన పెట్టేసుకొని మనము తోటకూర ఉల్లికారం కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు మొత్తం యాడ్ చేసుకుని ఈ పోపులో ఒక రెబ్బ కరివేపాకు అనేది యాడ్ చేసుకుని ఆవాలు చిటపట వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము ముందుగానే మిక్సీ పట్టి తెచ్చుకున్న ఉల్లికారాన్ని ఈ వేడైన పోపులో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లికారం యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు మనం 2 నిమిషాలు ఇలా ఆయిల్లో మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆయిల్లో మనం ఉల్లికారంలో మనము ఒక మీడియం సైజు టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ తోటకూర ఉల్లికారంలో టమాటా యాడ్ చేసుకోవటం వల్ల పుల్లగా తోటకూర కర్రీ బాగుండిద్దండి. ఇంకా వీటిని అన్నిటితో పాటు మనం 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరని మనం ఈ బాండీలో మనం యాడ్ చేసుకొని మూత పెట్టి కదపకుండా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీస్తే మనకి తోటకూర అనేది ఇలా మగ్గుతుందండి. అప్పుడు మనం కదుపుకోవటానికి మనకి ఈజీగా ఉండిద్దండి. ఇలా కలుపుకుంటూ మనము మూత పెట్టి మరొక 10 నిమిషాలు అనేది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ తోటకూరని మగ్గించుకుందాం. ఇలా 10 నిమిషాలు మగ్గించుకునేటప్పుడే కొంచెం నీరంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనము ఇలా కలుపుకుంటూ ఉంటే నీరంతా ఎగిరిపోయి మనకి ఈ తోటకూర అనేది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడినప్పుడే మనం ఈ తోటకూరలో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరైనా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి ఇంకో నిమిషమైనా మనం మగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మనం వేడి రైస్లో చపాతీలో వేసుకుంటే చాలా రుచిగా ఉండిద్ది. నచ్చిందండి నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.